సరోవరంలో చిక్కుకున్న 31 మంది హైదరాబాద్ యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. కాగా నేపాల్ వరదలలో చిక్కుకున్న వారిలో డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. అయితే నిన్న ఉదయాన్నే వరదలు వచ్చిన ప్రాంతాన్ని సతీష్ రెడ్డి బృందం దాటి వెళ్లింది. వారు వెళ్లిన కొద్ది గంటల్లోనే భారీ వరదలు వచ్చాయి. आप मेरे पीछे ही है। కాగా హైదరాబాద్ నుంచి నేపాల్కు ఈ నెల 18న 31 మంది యాత్రికులు వెళ్లారు. ప్రస్తుతం టిబెట్ వైపు ఉన్నారు. అయితే వీరు ప్రయాణించి వచ్చిన ప్రాంతం వరదలలో కొట్టుకుపోయింది. చైనా అనుమతిస్తే రేపు కొడారి మార్గం నుంచి కాఠ్మండుకు చేరుకొని అక్కడి నుంచి భారత్కు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వీరి రాకపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. నేపాల్ వరదలలో సురక్షితంగా బయటపడ్డ హైదరాబాద్ యాత్రికులు ప్రస్తుతం సేఫ్ ప్లేస్ లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి నేపాల్ కు వెళ్లిన ఎంఎస్ రావు అనే వ్యక్తి సురక్షితంగా ఉన్నారంటున్న కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. నేపాల్ వరదల్లో ఇప్పటికీ ఎంతో మంది చిక్కుకొని చనిపోయిన వారు ఉన్నారు. అదేవిధంగా ఇటు గాయాల పాలైన వారు కూడా ఉన్నారు. మొత్తం ఇటు నేపాల్ పూర్తిగా అల్లకల్లోలమైందనే చెప్పుకోవాలి ఈ వరదల కారణంగా. అయితే ఇదే వరదల్లో ఇటు హైదరాబాద్ నుంచి వెళ్లిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అని చెప్పి మనకి ఇప్పటికే తెలుసు. అయితే హైదరాబాద్ లోని ఇటు ఎంఎస్ రామారావు ట్రస్ట్ నుంచి కూడా 35 మంది వరకు వెళ్లారు అని తెలిసింది. సో మనం కూడా ఎంఎస్ రామారావు ట్రస్ట్ లో ఉన్నాము. అయితే ఇక్కడ శ్రీనివాస్ గారి సతీమణి ఉన్నారు, ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. 5 మందితో పాటు శ్రీనివాస్ గారు కూడా వెళ్లారు. అంటే ఎప్పుడు తెలిసింది సేఫ్ గా ఉన్నామని? మళ్ళీ ఎప్పుడు ఈవినింగ్ వరకు తెలిసింది. అంతా వాళ్ళు ఇంకా పరిక్రమలో ఉన్నారు. అప్పటికి నిన్న పొద్దున్న సెకండ్ డే పరిక్రమలో ఉన్నారు. నిన్న ఈవినింగ్ బేస్ క్యాంప్ కి వచ్చారు. సో రిటర్న్ జర్నీ గురించి కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు వెళ్ళిన ప్లేస్ ఏదైతే ఉందో పూర్తిగా నీలమట్టం అయిపోయింది. అసలు రావడానికి పోవడానికి రాకపోకలు ఏం లేవు అక్కడ. ఇప్పుడు ఎలా వస్తున్నారు అని చెప్తున్నారు? అంటే ఇంకా వేరే 2 రూట్స్ వరకు ఉన్నాయి, అవి ట్రై చేస్తున్నాం అని చెప్పారు. అక్కడ చైనీస్ గవర్నమెంట్ తో కానీ దాంతో కానీ మాట్లాడి ట్రై చేస్తున్నారు వాళ్ళు. అంటే ప్రతి ఏడు ఇలా మానస సరోవర్ యాత్రకి తీసుకెళ్తూ ఉంటారు శ్రీనివాస్ గారు. ఇదే మొదటిసారి అనుకోవచ్చా ఇలా జరగడం? అలా అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా ఏదో నేపాల్లో వార్ జరిగి అది కూడా ఇట్లా హయత్ అది హోటల్ కాలిపోవడం అవి జరిగాయి వీళ్ళు వెళ్ళిన తర్వాతే. సో అది కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు ఇది ఫ్లడ్స్ తోటి కొంచెం ప్రాబ్లం అయింది. అంటే మీరు గవర్నమెంట్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 35 మెంబర్స్ ఆల్రెడీ అక్కడ చిక్కుకుని ఉన్నారు. అంటే వాళ్ళకు వచ్చే దారి ఇప్పుడు చైనీస్ గవర్నమెంట్ ఒకవేళ ఆర్డర్స్ పాస్ చేస్తే రిక్వెస్ట్ కి దానికి ఓకే, లేకపోతే మళ్ళీ అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. దాని గురించి ఇండియన్ గవర్నమెంట్ కూడా కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యే సొల్యూషన్ చూస్తే బాగుంటుంది. అంటే ఈ 35 మెంబర్స్ కి సంబంధించిన ఫ్యామిలీస్ మిమ్మల్ని రీచ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? మీరేమన్నా వాళ్ళని రీచ్ అయ్యారా? అంటే వాళ్ళకి చెప్పారా మీరు వాళ్ళంతా సేఫ్? మెసేజెస్ వెళ్తున్నాయి, సేఫ్ ఉన్నారని మెసేజ్. అక్కడ శ్రీనివాస్ గారి నుంచి కూడా మెసేజెస్ వస్తున్నాయి.
ప్రాబ్లం ఏం లేదు ప్రస్తుతానికి. అంటే ఎప్పటికప్పుడు మెసేజెస్ ఇస్తూనే ఉన్నారు, అంటే మేమందరం సేఫ్ ఉన్నాము అనేసి. అవును. ఓకే. శ్రీనివాస్ గారు తీసుకెళ్లిన 35 మందితో పాటు అందరూ అక్కడ సేఫ్ గానే ఉన్నారు. అంటే ఏదైతే రోడ్డు వాళ్ళు వెళ్ళిన మార్గం ఏదైతే ఉందో అది పూర్తిగా ధ్వంసం అవ్వడంతో అక్కడ పూర్తిగా అంటే రాకపోకలు అయితే నిలిచిపోయాయి. అక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు. అటు చైనీస్ గవర్నమెంట్ తరపు నుంచి ఒక 2 మార్గాలు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళ రిక్వెస్ట్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆ దారి గుండా ఇస్తే మళ్ళీ కాఠ్మాండుకు వచ్చి ఆ కాఠ్మాండు నుంచి మళ్ళీ ఇటు మళ్ళీ హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే 29:30 లోపల మళ్ళీ రిటర్న్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ దేవదాస్ తో హారిక, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.